ఓరుగల్లులో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మరోసారి సవాళ్ల పర్వం కొనసాగుతోంది. వరంగల్ స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డికి సవాల్ విసిరారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్. దమ్ముంటే గన్మెన్లు లేకుండా 5 నిమిషాలు హనుమకొండ బస్టాండ్కు రావాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు ఊరుకోరని మండిపడ్డారు. ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధి చేయకుండా చిరు వ్యాపారులను సైతం తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు దాస్యం. రానున్న రోజుల్లో ప్రజలు ఊరుకునే పరిస్థితిలో లేరన్నారు వినయ్ భాస్కర్. ఇంతకుముందు పిచ్చి కూతలు, ఏనుగు పోతే ఏదో మొరిగినట్టు మొరుగుడు. ఈరోజు ఆయన కాలి గోటికి కూడా పనికిరానోళ్ళు, ఆయన మోకాలంతా లేనోళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నిన్ను ఎందుకు నీకు ఓటేసినామని చెప్పి ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. నువ్వు రైతుల మధ్యలో కాదు, ఇక్కడనే కూతవేటు దూరంలో ఉన్నటువంటి నీ గన్మెన్లను ఇచ్చి నువ్వు ఒక్క 5 నిమిషాలు నీ బస్టాండ్ కాడికి రా. నిన్న మొన్న చిరు వ్యాపారులకు ఉన్నటువంటి హక్కులను కూడా కాల రాస్తూ చిరు వ్యాపారులు నిన్ను ఏమంటారు, నువ్వు బస్టాండ్ కాడికి రా. అయితే బీఆర్ఎస్ నేతల సవాల్పై స్పందించారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. గన్మెన్లు లేకుండా హనుమకొండ బస్టాండ్ సెంటర్కు వచ్చారు. అడ్డగోలు విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పెట్టుకోద్దు కాబట్టి నీకు కూడా రాజకీయాల్లో మాట్లాడుతుంటారా బాబు? నువ్వు పెద్దోని, వయసులో పెద్దోనివి. ప్రవీణ్ ఉన్నారు, ఇదా ప్రవీణ్ గారు, మీరు యు ఆర్ రైట్ పర్సన్ బట్ రాంగ్ పార్టీ. యువర్ సెలక్షన్ ఈజ్ రాంగ్. అట్టర్లీ ఫెయిల్యూర్ క్యాండిడేట్ మీరు. మిమ్మల్ని నమ్ముకొని ఎంతో మంది ఊళ్ళల్లో మీరు యువసేన పెట్టుకొని ఫాలో అప్ అయినటువంటి వాళ్ళు ఇలా ఏ పార్టీలో పోవాలో తెలియక విమర్శిస్తున్నారు మిమ్మల్ని. అది గుర్తు పెట్టుకోండి. ఇక వినయ్ భాస్కర్ గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం ఏమున్నది? నువ్వు చెయ్యని దందా లేదు, ముంచని లేదు, కబ్జా చేయనిది లేదు. నీ చరిత్ర అంతా నేను బయట పెడతాను, వీడియోలతో సహా అన్ని బయట పెడతా బిడ్డ. నీకు సిగ్గుశరం లేకుండా ఏ విధంగా మాట్లాడుతున్నారో నాయన. ఇంకా చిరు వ్యాపారాల గురించి మేం చేసినాం.